మాకు నిమ్మకాయ అంటే ప్రాణం. నిమ్మకాయ లేకపోతే మేము చచ్చిపోతాం. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక నిమ్మకాయని దండ కట్టుకుని మెళ్ళో వేసుకుందాం అనిపిస్తుంది. నిమ్మకాయ పిండుకొని తాగుతాం, నిమ్మకాయ గుమ్మానికి కడతాం, నిమ్మకాయ కారు కింద పెట్టి తొక్కిస్తాం. ఇంకెందుకు ఎక్కడి దాకా ఎందుకు నిమ్మకాయ జ్యూస్లో పిండుకొని తాగుతాం. నేను ఎక్కడున్నా సరే నిమ్మకాయ ఒకటి నా పక్కన పెట్టుకుంటానన్నమాట. నేను పడుకున్నా సరే నా దిండు పక్కన నిమ్మకాయ పెట్టుకుంటాను. ఇంకోటి ఏంటి అంటే నిమ్మకాయని ఎక్కువగా వాడండి. నిమ్మకాయని వంటలో వాడండి. నిమ్మకాయతో పప్పుచారు పెట్టుకోండి. అర్థమైందా? నిమ్మకాయతో పప్పుచారు పెట్టండి. పప్పుచారులో నిమ్మకాయ వేసుకొని తాగండి. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా ఇంకోటి ఏంటి అంటే పాపం నిమ్మకాయకి ధర పడిపోయిందంట. రైతులందరూ బాధపడుతున్నారు. నా కర్మ ఎయిక ఇప్పుడు 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 నేను నిమ్మకాయ తోట వేసాను, ఇప్పుడే ధర పడిపోవాలా అని ఏడుస్తున్నారు. మీరు ఇంట్లో ఎక్కడ తిరిగితే అక్కడ ఒక నిమ్మకాయ పెట్టుకోండి. రోజు ఒక డజన్ నిమ్మకాయలు కొనుక్కోండి. మీ బాత్రూంలో ఒకటి, మీ బెడ్రూమ్లో ఒకటి, మీ కిచెన్లో ఒకటి, అలాగే సోఫాలో ఒకటి, టీవీ దగ్గర ఒకటి, ఇలా ప్రతి చోట నిమ్మకాయ పెట్టుకోండి. నిమ్మకాయని కట్టుకోండి. నిమ్మకాయని దైవంగా భావించండి. సో అందరికీ చెప్పేది ఏంటంటే ఈ నిమ్మకాయ గురించి ఇంకా మీకేమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఏమంటారు? బాయ్. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా?